ప్రియులారా, ఈ జూన్ నెలలో చివరి ఆదివారానికి మనం వచ్చాం. ఈ సంవత్సరం అంతా దేవుడు మనలను కాపాడుతున్నాడు. అందులో 6 నెలలు జరిగిపోయాయి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప చేత మనం ఈ నెలలో 2024 సంవత్సరం జూన్ నెల ఆఖరి ఆదివారం 5వ ఆదివారంలోకి వచ్చాం. ఈరోజు 5వ ఆదివారం, ఆఖరి ఆదివారం ఈ నెలలో. అంత మాత్రం కాదు, ఈ నెలలో చివరి రోజు. 6 నెలలు దేవుడు మనల్ని ఎంతగానో కాపాడాడు. సగం అయిపోయింది ఈ నెలలో, ఈ సంవత్సరంలో. ఇంకొక 6 నెలలు. జూన్ నెల ఆఖరు అయిందంటే మన మనసులోకి వచ్చేది ఏమిటంటే అక్టోబర్లో జరిగే 21 రోజుల ఉపవాస ప్రార్థన ఆ సమయం. ఇప్పటి నుంచే దానికోసం మనం సిద్ధపడాలి. రెండవది, ఉపవాస ప్రార్థన కూటాల సమయం వచ్చిందంటే దేని గురించి ఆలోచన చేయాలి చెప్పండి? క్రిస్మస్ కార్యక్రమాలు. ఈ రీతికి ఇక బిజీ షెడ్యూల్లోకి వచ్చేస్తున్నాం మనం. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడి, దేవుని తట్టు తిరిగి, దేవుని వైపు మన మనస్సును ఎత్తుకొని, దేవునికి మన జీవితాన్ని సమర్పించుకొని, పరిపూర్ణమైన హృదయంతో, మనసుతో దేవుని మనం ఆరాధిద్దాం, కనపరుద్దాం, కొనియాడదాం. దినాలు, రోజులు చాలా తక్కువ. నేనే ఒక మాజీ ఎంపీ గారు రమేష్ రాథోడ్ అని ఒక ఆయన 55వ సంవత్సరం సిక్ అయ్యారు. ఒంట్లో బాగోలేదని గబగబా ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ పల్స్ డౌన్ అయిపోయింది, మరి ఒక మెరుగైన హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి సజెస్ట్ చేసి అక్కడికి వెళ్తున్నారు. దారిలో చనిపోయాడు. 55 years అంటే నాకంటే 5 ఏళ్ళు చిన్నాడు. ఏమైనా తక్కువ? ఆయనకి పార్లమెంటు సభ్యుడిగా చేశారు. చాలా పేరుగాంచిన వ్యక్తి. మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఎవరికి వస్తుందో మనకు తెలియదు, ఎలా వస్తుందో తెలియదు. మరణం రాకముందే, లేక ప్రభువు రాకడ రాకముందే, ఇలా అంటారు, ఆయన రాకడ రాకముందే, లేక మన ప్రాణం పోకముందే పరిపూర్ణంగా మనము దేవుని మీద ఆధారపడి, దేవునికి మన జీవితములను సమర్పణ చేసుకొని, అర్పించుకొని, ఆయన తట్టు తిరిగి నిజంగా దేవుణ్ణి ఆరాధించాలి, యథార్థంగా దేవుణ్ణి ఆరాధించాలి. పరిపూర్ణమైన భక్తి కలిగిన వారుగా ఆరాధన చేయాలి. సంపూర్ణమైన మాన్యతతో కూడిన భక్తి అని క్రొత్త నిబంధన గ్రంథంలో చూస్తాం. ఆ రీతిగా అలాంటి భక్తిని మనం కలిగి దేవుని ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం కొన్ని వారాలుగా యోసేపు జీవితంలో నుండి అనేకమైన అంశాలు నేర్చుకుంటూ ఉన్నాం. యోసేపు 37వ అధ్యాయం ప్రకారం చూస్తే చెడుతనమును అసహించుకున్నాడు. హీ హేటెడ్ ఈవిల్. ఆ తర్వాత కలలు కన్నాడు. అంటే గ్రేట్ ఐడియాస్, గొప్ప ఆశయాలు, ఉన్నతమైన ఆశయాలు కలిగిన వాడు. ఆ తర్వాత తండ్రి వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు, విధేయత చూపించాడు, విధేయత, ఒబీడియన్స్. ఆ తర్వాత మనం చూస్తే యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి మీద ఉన్న బాధ్యత అంతా యోసేపుకి అప్పగించారు. అంటే యోసేపు నమ్మకస్తుడు, హీ వాజ్ ఫెయిత్ఫుల్. అంత మాత్రం కాదు, దేవునికి విరోధంగా నేను ఇంత ఘోరమైన పాపం చేయను అన్నాడంటే గాడ్ ఫియరింగ్, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. పాపము నాకు దూరంగా పారిపోయాడు. అంటే హీ ran away ఫ్రమ్ ది సిన్. అంటే పాపమును అసహించుకోవటం మాత్రమే కాదు, పాపాన్ని విడిచిపెట్టిన
పాపమునకు దూరంగా జీవించే బ్రతుకు. ఆ తర్వాత చెరసాలలో ఉంటుండగా యోసేపు చేతికి చెరసాల ఉన్న ప్రతి ఒక్కొక్కరిని అప్పగించాడు చెరసాల అధిపతి. అంటే అక్కడ మంచి ప్రవర్తన కలిగిన వాడు, గుడ్ కాండక్ట్. అంత మాత్రమే కాదు, ఇంకా మనం చూస్తే యోసేపు ఇంకా ఆ కళ కనినప్పుడు ఆ కళలకు భావం చెప్పాడు. 40వ అధ్యాయంలో మనం చూస్తే 8వ వచనంలో అక్కడ ఒక మాట అంటా ఉన్నాడు, భావములు చెప్పుట దేవుని అధీనమే కదా, దేవుని అధీనమే కదా. దానికి ముందు మనం చూస్తే ఆ పానదాయకుడు, అదే రాజమందిరంలో పనిచేసేవాళ్ళు ఇద్దరు దుఃఖముఖులై ఉన్నప్పుడు యోసేపు వారిని గమనించి, మీరు చింతాక్రాంతులై ఉన్నారు, కారణం ఏంటి అని అడిగాడు. అంటే యోసేపు గుడ్ కన్సర్న్ కలిగిన వాడు, మంచి కన్సర్న్, భారం, తోటి వారి ఎడల భారం కలిగిన వాడు. అంత మాత్రం కాదు, కళలకు భావం చెప్పడం దేవుని ఆధీనమని దేవుని మీద ఆధారపడేవాడు. 41:16 చదవండి. 41:16. యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. యోసేపు పదే పదే దేవునిని ఘనపరుస్తూ ఉన్నాడు. హీ వాజ్ ఎగ్జాల్టింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని నామం లేక దేవునిని ఘనపరుస్తూ ఉన్నాడు మాట ద్వారా, ప్రవర్తన ద్వారా. మనం మన జీవితంలో మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా దేవునిని ఘనపరచవలసిన వారంగా ఉన్నాం. కొంచెం తెలిస్తే అంతా నాకే తెలుసు అని అనుకుంటాం మనం. కానీ ఇక్కడ యోసేపు భావము చెప్పుట దేవుని అధీనము అన్నాడు. అంటే దేవునికే తెలుసు, నాకేం చేతి కాదు, నేను నిమిత్త మాత్రుడను, నాకేం తెలియదు అని తనను తాను ఎంతగానో ఏం చేస్తున్నాడండి, తగ్గించుకుంటున్నాడు. దేవునిని ఘనపరిచే వ్యక్తి మొదట ఏం చేయాలండి, తనను తాను తగ్గించుకోవాలి. మనము తగ్గవలెను, ఆయన హెచ్చవలెను. ఈ రోజుల్లో చాలామంది దేవుని కంటే ఎక్కువ స్థానాన్ని తీసుకుంటా ఉన్నారు. యేసు ప్రభువుకు రాదు కొన్ని కార్యక్రమాల్లో ఘనత, దేవునికి రాదు కొన్ని కూటాల్లో ఘనత. ఆ కూటం పెట్టిన వారికే వస్తుంది ఘనత. ఇప్పుడు పుట్టినరోజులు ఇవన్నీ జరుపుకుంటున్నారండి సెలబ్రిటీ పాస్టర్లు. చూస్తుంటే మతిపోద్ది. వాళ్ళు పుట్టినరోజులకు వేసే సెట్టింగ్లు, వాళ్ళకి పుట్టినరోజులు జరుపుకుంటానికి వాడే ఈ పరికరాలు, ఇవన్నీ వాటి గురించి మళ్ళీ ఒకళ్ళొకళ్ళు చెప్పుకోవటాలు చూస్తుంటే ఎవరు కనపరచబడుతున్నారు అక్కడ చెప్పండి? మనుషులు కనపరచబడటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ రోజుల్లో. కానీ యోసేపు అంతటి వాడైనా కానీ తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. అసలు తను కనపడకూడదు. నేను కాను, క్రీస్తే, ఇకను జీవించువాడను నేను కానంటున్నాడు పౌలు అంతటి వాడు కూడా అలాగే అన్నాడు. మనము కనబడటానికి వీల్లేదు, మనము వినబడటానికి వీల్లేదు, మనము పూర్తిగా మరుగైపోవాలి, మనము పూర్తిగా తగ్గించుకోవాలి, మనము పూర్తిగా ఇక మనం ఏమంటారు సీన్లో ఉండకూడదు, మనము చేసినట్టుగా ఉండకూడదు. ఏ కార్యము చేసినా ఎవరు చేయాలండి? దేవుడు చెయ్యాలి. దేవుడే ఘనమైన కార్యములు చేయువాడు అని దేవునిని ఘనపరిచి తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. ఇక్కడ అంటాం అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును. ఇక్కడ కూడా రెండవసారి యోసేపు ఏం చేస్తున్నాడండి? తనను తాను తగ్గించుకుంటున్నాడు. లూకాసువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు చెప్పారు, తన్ను తాను తగ్గించుకునివాడు 13-14 వచనాలు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును. యోసేపు తగ్గించుకున్నాడు కాబట్టి, దేవునిని ఘనపరిచాడు కాబట్టి యోసేపును దేవుడు తీసుకెళ్ళి ఏ స్థానంలో పెట్టాడండి?
ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. చాలా ఇన్ ఏ గ్రేట్ పొజిషన్, గ్రేట్ ప్లేస్. ఫరో కంటే కొంచెం తక్కువ, పేరుకే ఫరో. అధికారం అంతా ఎవరి చేతిలో పెట్టాడు? యోసేపు చేతిలో పెట్టాడు. ఎంతగా హెచ్చించాడు. మన వాళ్ళు పాటలు రాస్తున్నారు, ఎంతటి వాడను నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. మాటల్లో పాటల్లోనే చూపిస్తాం, కానీ క్రియల్లో మనం దానిని చూపించలేకపోతున్నాం చాలాసార్లు. యోసేపు మొదటి 39లో మనం 40వ అధ్యాయంలో చూసాం, 41 అధ్యాయం 16వ వచనంలో మనం చూసాం దేవునిని కనపరచడం. ఇంకా చూడండి 41లోనే 25 చదవండి. అందుకు యోసేపు, ఫరో కనిన కల ఒకటే, దేవుడు తాను చేయబోచున్నది. ఇక్కడ కూడా దేవుణ్ణే కనపరుస్తున్నాడు. దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేశాడు అంటా ఉన్నాడు. మంచి కలగన్నా, నీకు మంచి భలే కల వచ్చిందని ఫరోను కనపరచట్లేదు. జరగబోయేది ఏదో నీకు తెలిసింది, నీ కళ ద్వారా నువ్వు కనిన కళ ద్వారా నీకు తెలిసింది అంటలేదు. దేవుడు నీకు ఏం చేశాడు? బయలుపరిచాడు అంటున్నాడు. అలాగే చూడండి 32 చదవమ్మా. ఈ కార్యము దేవుని వల్ల నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఫరో ఇక్కడ కూడా దేవునిని గనపరుస్తూ ఉన్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు దేవుడు దేవుడు దేవుడు. ఎంతగా ఫరో వణికిపోయి గదగదలాడిపోయాడు. అంతగా ఫరోను ధైర్యపరచడానికి యోసేపు ఎవరిని చూపిస్తున్నాడండి? దేవునిని చూపిస్తున్నాడు. ఆ 2 కలలు కనిన ఫరో చాలా కంగారు పడ్డాడు. రాజు చాలా భయపడ్డాడు. ముఖం వికారమైపోయి కూర్చున్నాడు. జ్ఞానులందరిని పిలిచి కలలకు జవాబు చెప్పమని, అర్థం చెప్పమని అడిగాడు. ఇవన్నీ ఎవరూ చెప్పలేకపోయారు. ఇంకా చింతాక్రాంతుడై అన్నాడు. అప్పుడు యోసేపు వచ్చి, నువ్వు చింతాక్రాంతుడై ఉండక్కర్లేదని చెప్పకనే చెప్తున్నాడు. దేవునిని ప్రజెంట్ చేయటం ద్వారా దుఃఖంలో ఉన్న వారికి, కలవరంలో ఉన్న వారికి, వేదనలో ఉన్న వారికి, శ్రమలో ఉన్న వారికి, కరువులో ఉన్న వారికి జవాబు దేవుడే. దేవుని వలన మాత్రమే ఒక వ్యక్తి జీవితంలో నెమ్మది కలుగుద్ది. ఒక వ్యక్తి జీవితంలో ఆశీర్వాదం కలగాలంటే దేవుని వలన మాత్రమే, దేవునిని మాత్రమే చూపించాలండి. నేను చూపించుకుంటే ఏం కుదరదు, నిన్ను నువ్వు చూపించుకుంటే ఏం కుదరదు. ఎక్స్పోజ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని నామమును బహిర్గతం ప్రస్ఫుటంగా చెప్పు. దేవుని వల్ల మాత్రమే నీకు జరుగుద్ది కార్యం. దేవుడే నీకు విడుదలిస్తాడు, దేవుడే నీకు శాంతినిస్తాడు, దేవుడే నీకు నెమ్మదిస్తాడు, దేవుడే నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. దేవుని వలన మాత్రమే ఏదైనా జరుగుతుందనే విషయం ఫరోకి ఎవరు చెప్తున్నారండి? యోసేపు పదే పదే గుర్తు చేస్తున్నాడు. ఏంటో అనుకుంటున్నావు? నీ అధికారం అనుకుంటున్నావు, నీ పాలన అనుకుంటున్నావు, నీకు చేతనైంది తెలిసింది ఏదో అనుకుంటున్నావు, కానీ కేవలము దేవుడు మాత్రమే ఈ కార్యము నీకు తెలియజేశాడు. దేవుని వలన మాత్రమే నీ రాజ్యములో నెమ్మది, దేవుని వలన మాత్రమే ఈ కలలకు జవాబు, దేవుని వలన మాత్రమే ఏదైనా జరగాలనే విషయం యోసేపు ఎవరికి తెలియజేస్తున్నాడండి? ఫరోకు తెలియజేస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాల సమయమందు నేను కూడా నీకు తెలియజేసేది ఏంటంటే, నీ జీవితంలో ఏ కార్యమును చూడాలన్నా అది కేవలం దేవుని వలన మాత్రమే నువ్వు చూడగలవు. ఏది అనుభవించాలన్నా దేవుడు అనుగ్రహిస్తేనే అనుభవించగలం. దేవుని వలన మాత్రమే నీ శ్రమలు, నీ కష్టములు, నీ వేదనలు, నీ దుఃఖములు, నీ ఇరుకులు, ఇబ్బందులు, నీ పరిస్థితులు అన్నింటి నుండి దేవుడు మాత్రమే విడిపిస్తాడు. మనం ఏం చేసినా ఏమీ సాధించలేం. దేవుడే చెయ్యాలి. ఎవరు చేయాలండి? దేవుడే చెయ్యాలి.
కాబట్టి మనం దేవునికి మన జీవితాన్ని ఏం చేయాలి? అర్పించుకోవాలి. దేవుని ఆజ్ఞ లేకుండా, దేవుని అనుమతి లేకుండా, దేవుడు చెయ్యకుండా ఏం జరగదు ఇక్కడ. నీకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత బలగమున్నా, ఎన్నున్నా దేవుడు లేకపోతే అంత పట్టిదే. మా అన్నయ్య విల్సన్ గారు దైవజనులు, పెద్ద ఆయన, మా కజిన్ ఆయన పాట కట్టారు. మణులు మాణిక్యములున్నా, మేడమిత్తెలు ఎన్నున్నా, మదిలో యేసు లేకున్నా, ఏది ఉన్నా అది సున్నా. మదిలో యేసు లేకున్నా, ఏది ఉన్నా అది సున్నా. అందచందాలెన్నున్నా, అందలముపై కూర్చున్నా, అందచందాలెన్నున్నా, అందలముపై కూర్చున్నా, సుందరుడు ప్రభు లేకయున్నా, సుందరుడు ప్రభు లేకయున్నా, అందమున్నా అది సున్నా. మణులు మాణిక్యములున్నా, మేడమిత్తెలు ఎన్నున్నా, మదిలో యేసు లేకున్నా, ఏది ఉన్నా. ఇంకో పాట, రాజ్యములు రమణులు ఉన్నా, శౌర్యములు వీర్యములు ఉన్నా, యేసు లేకపోతే అన్ని సున్నా. యేసయ్య మాత్రమే నీ జీవితంలో కార్యాలు చేసేది. ఆయన కాకుండా, ఆయన లేకుండా ఎవరు ఏం చేయలేరు. నీకు ఇక్కడ తీసి అక్కడ కదపలేరు, తెలుసా? మరి ఎలాగా, ఎంతగా నువ్వు ఆయనను కొనియాడుతున్నావు, ఆయనను పూజిస్తున్నావు, ఆయనను ఆరాధిస్తున్నావు, ఎంతగా ఆయన మీద ఆధారపడుతున్నావో నాకైతే తెలియదు. నా జీవితంలో నేను ఒకటే నేర్చుకున్నాను నా యవ్వన కాలం నుండి కూడా. చాలామంది నన్ను అంటారు, మీరు చాలా జ్ఞాని, బాగా తెలుసు, విషయ పరిజ్ఞానం మీకు చాలా ఉందని పొగుడుతూ ఉంటారు. నేను లోపల నవ్వుకుంటూ ఉంటాను. నాకేం తెలుసురా బాబు, నాకేమీ తెలియదు. ఏం తెలిసినా కేవలం నేనేమై ఉన్నానో అది క్రీస్తు వలన అయినానని లోపల దేవుని గణపరుస్తూ ఉంటాను. నేను ఒకటే నేర్చుకున్నాను నా యవ్వన కాలం నుండి, వేదాంత విద్యను అభ్యసిస్తున్న కాలం నుండి కూడా. నేను హిందుస్థాన్ బైబిల్ కాలేజీలో మెడ్రాస్లో 1980 నుంచి 86 మధ్యలో చదువుకున్నాను. చాలా సీనియర్ కదా. 86 అంటే మీలో చాలామంది పుట్టలేదు 86లో. అప్పుడు అయిపోయింది నా బైబిల్ కాలేజీ. అప్పటి నుండి ఒకటే నేర్చుకున్నాను, ఏదైనా సరే దేవుని మీద ఆధారపడటం, ఆయన మీదే ఆధారపడి బ్రతకటం. నా పాత పుస్తకం మొన్నొకటి తిరగేస్తుంటే అందులో నేను ఎలా రాసుకున్నాను, దేవా నా బ్రతుకు నీయందే, నా ఉనికి నీయందే, నా చలనం నీయందే, నా సమస్తం నీయందే, నీవు లేకపోతే నేను లేను అని రాసుకున్నాను. ఇప్పుడు 84లో నా బ్రతుకు నీయందే, నా ఉనికి నీయందే, నా చలనం నీయందే, నా సమస్తం నీయందే, నీవు లేకపోతే నేను లేనయ్యా అని రాసుకున్నాను 84లో. పూర్తిగా ఆ రీతిగా దేవుని మీద ఆధారపడతారా? చెప్పండి, ఆధారపడతారా? చాలా సందర్భాల్లో దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నిన్న ఉదయం నా ఫోన్ రీఛార్జ్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని వచ్చింది. అంటే నీ అకౌంట్లో బ్యాలెన్స్ లేదని. ఎలానైనా ఈవేళ చేయకపోతే ఆ కార్డు, అది ఇంట్లో ఉండే అది సిమ్ కార్డ్, అది మీటింగ్స్ సందర్భంలో వాడతాను, అది ఎగిరిపోద్ది, అది చాలా రోజులైంది, చేయాలనైనా అని అనుకున్నాను. మధ్యాహ్నం నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటనే మెసేజ్ చూస్తే
ఒక సహోదరులు 1000 రూపాయలు పంపించు కానుక అయ్యగారు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఆ మెసేజ్ చూసిన వెంటనే థ్యాంక్ యూ నైనా వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ అని మెసేజ్ పెట్టి నేను వెంటనే అది రీఛార్జ్ చేశానంటే నేను ఎంతగా దేవుని మీద ఆధారపడతాను చూసారా. ఐ సింప్లీ డిపెండ్ అపాన్ గాడ్. ఐ లుక్ అన్ టు మై లార్డ్. దేవుని వైపు చూస్తాను. దేవా సమస్తము నీ యందే, ఏం చేసినా నువ్వే చేయాలి. నువ్వెప్పుడైతే ఆ రీతిగా దేవుని మీద ఆధారపడటం అలవాటు చేసుకుంటావో, ఎప్పుడైతే ఆ రీతిగా దేవుని తట్టు తిరగటం నువ్వు అలవాటు చేసుకుంటావో, దేవుని నిన్నడు విడిచిపెట్టాడు, సిగ్గుపడనివ్వడు. దేవుని మీద ఆధారపడు. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడు. అన్ని విషయాలు దేవునికి అప్పగించు. నువ్వు చోద్యం చూస్తా కూర్చంతే. బైబిల్లో 127వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని. ఎంత కరెక్ట్ ఆ మాట. దేవునికి ప్రియులుగా బ్రతికితే నీ ప్రయాసం ఏం అక్కర్లేదు. ఆయన నీకు ఆశ్చర్యకరంగా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. అలాంటి కార్యములు పొందుకొనుట కొరకు మన జీవితం దేవునికి సమర్పించుకుని యోసేపు వలె మనల్ని మనం తగ్గించుకుని దేవునిని ఘనపరిచే పనిలో ఉందాం. అలాగూ చేయటానికి దేవుడు సదా మనందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి మనల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.